ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉంటుంది? 5 రూపాయలు లేదంటే 10 రూపాయలు. మహా అంటే బాగా కోడిగుడ్డు ధర పెరిగిపోతే 12 నుంచి 15 ఉంటుంది. కానీ ఒక్క కోడిగుడ్డు ధర అక్షరాల 25,000 అని మీరు నమ్ముతారా? అవును, ఒక కోడిగుడ్డుని 25,000 రూపాయలకి ఒక్కొక్క వ్యక్తి కొనుగోలు చేశాడు. అది అక్కడెక్కడో కాదు, అది కూడా మన దేశంలోనే. ఒక కోడిగుడ్డుకి అంత వాల్యూ ఉండటానికి దాంట్లో ఉన్న బంగారం వెండి ఏమైనా ఉందనుకుంటారా? అది కూడా లేదు. నార్మల్ కోడిగుడ్డుని 25,000కి ఎందుకు కొన్నారు? ఈ కోడిగుడ్డు కథ ఏంటో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఏషియానెట్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోడిగుడ్డు షబ్బీర్ హుసేన్ అనే వ్యక్తి అక్షరాల 25,000 రూపాయలు కొనుగోలు చేశాడు. అమ్మిన వ్యక్తి ఏదో లాభం కోసం ఈ కోడిగుడ్డు అమ్మలేదు. చిన్నారుల ఆకలి తీర్చడానికి చేసిన సాయం ఇది. ప్రజెంట్ ఇరాన్ లో యుద్ధం ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. అమెరికా ఇరాక్ చేస్తున్న ఈ దాడుల వల్ల ఇరాన్ లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చిన్నారులు కనీసం తినడానికి తిండి లేక, సరైన వసతులు దొరక చాలా అవస్థలు పడుతున్నారు. అలాంటి వారికి సాయం అందించడానికి భారతీయులు కొందరు ముందుకు వచ్చారు. దీనిలో భాగంగానే కొంతమంది నిర్వాహకులు ఈ గుడ్డును వేలం వేశారు. ఈ గుడ్డును వేలం వేయగా వచ్చిన మనీని ఇరాన్ లో చిన్నారులకు పంపిస్తామని వాళ్ళు ప్రకటించగా, ఈ షబ్బీర్ హుసేన్ అనే వ్యక్తి పెద్ద మనసుతో వచ్చి దాన్ని 25,000 రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. అందరికీ యుద్ధం అంటే బాంబుల మూట, రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు, సమస్యలు అనుకుంటారు. కానీ దాని వల్ల ఎంతమంది పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారన్న విషయం చాలా మంది ఆలోచించరు. ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ లో పరిస్థితి అలానే ఉంది. ముఖ్యంగా చిన్నారులు దీని వల్ల చాలా అవస్థలు పడుతున్నారు. కనీసం పౌష్టికాహారం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ భారతీయ నిర్వాహకులు మన పౌష్టికాహారమైన కోడిగుడ్డును వేలం వేసి ఆ మనీని ఇరాన్ పిల్లలకు పంపించడానికి ఈ ఏర్పాటు చేయడం విశేషం. మన దేశానికి కరెన్సీ రూపాయి ఎలాగో ఇరాన్ కరెన్సీని రియాన్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ యుద్ధం వల్ల 1 లీటర్ పాలు కొనుక్కోవాలంటే వాళ్ళు ఆల్మోస్ట్ 6,50,000 రియాలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక బియ్యం అయితే 2.8 లక్షల పైన ఖర్చు చేయాల్సి వస్తుంది. డజన్ కోడిగుడ్లు కొనడానికి ఆల్మోస్ట్ 1.5 మిలియన్ల రియాలు చెల్లించాల్సి వస్తుంది. అంటే అక్కడ ప్రజలు రోజువారీ తినే ఆహారం కోసం కూడా లక్షల రియాలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే భారత్ నుండి అందుతున్న ఈ చిన్న సహాయాలు కూడా వారికి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఒక కోడిగుడ్డు 25 రూపాయలు పలకడం అనేది ఇది వ్యాపారం కాదు, భారతీయుల గొప్పతనం. ఆపదలో ఉన్న పొరుగు దేశానికి సహాయం చేయడానికి భారతీయులు ఎప్పుడూ ముందుంటారని లద్దాఖ్ ప్రజలు మరోసారి నిరూపించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏషియానెట్ ఛానల్ ని ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి.